మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. తనతో పాటు ఆయన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటలకు వీరంతా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ కీలక నేతలతో కలిసి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. వీరు ఎందుకోసం ఢిల్లీకి వెళ్లారనేది చర్చ జరుగుతోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. కవిత బెయిల్పై రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు బెయిల్ వచ్చింది. దీంతో కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. ఆమెకు ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. బెయిల్ రాగానే కవితకు ఘనస్వాగతం పలికేందుకు ఢిల్లీ వెళ్లారనేది ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో ఢిల్లీ వేదికగా సిబిఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం ఉందని చెప్తున్నారు.